హాయ్ హలో నమస్తే అండి మిత్రులందరికీ కూడా మన ఛానల్ తరపు నుంచి స్వాగతం అండి. సో మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నా సరే, సో క్యాలిక్యులేషన్స్లో చాలా ఫాస్ట్గా ఉండాలన్నా కూడా, సో ఆన్సర్ని మనం వితిన్ సెకండ్లో చేయాలన్నా కూడా క్యాలిక్యులేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. సో దాంట్లో భాగంగానే మనం డిజిటల్ సమ్ మెథడ్ అనేది ఉంటుందండి. ఈ డిజిటల్ సమ్ ద్వారా మీరు 3-4 మినిట్స్ పట్టే ఆన్సర్ని కూడా 10 to 15 సెకండ్స్లో ఈజీగా సాల్వ్ చేయొచ్చండి. సో డిజిటల్ సమ్ యొక్క ప్రత్యేకత ఆ విధంగా ఉంటుందండి. సో ఈరోజు ఈ వీడియోలో మనం డిజిటల్ సమ్ని ఎలా చేస్తాం, ఎగ్జామ్స్లో ఎలా అప్రోచ్ అవ్వాలి, మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఏ విధంగా యూజ్ అవుతుంది అనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకుందామండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. డిజిటల్ సమ్ అనే దాని గురించి పూర్తిగా తెలుసుకుందామండి. సో పేరులోనే ఉందండి డిజిటల్ సమ్ అంటే ఏదైనా ఒక నెంబర్లో, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ నెంబర్ని తీసుకున్నప్పుడు నేను ఈ నెంబర్ యొక్క డిజిట్స్ 3, 8, 7 అనే డిజిట్స్ని సమ్ అంటే అడిషన్ చేయడం అండి. సో సమ్ అంటే అడిషన్ చేయడం. 3 + 8 + 7, 3 + 8 11 + 7 18 అవుతుంది. సో ఈ 18 కూడా 2 డిజిట్స్ ఉండకూడదు, సింగిల్ డిజిట్ వచ్చే వరకు యాడ్ చేస్తూ ఉండాలి. మళ్ళీ ఈ 18ని 1 + 8 లాగా రాస్తాం. సో 1 + 8 9. సో 387 యొక్క డిజిటల్ సమ్ ఎంత అంటే 9 అని చెప్తామండి. 9 అని చెప్తాం. సో ఈ విధంగా చేయడాన్ని మనం డిజిటల్ సమ్ అని అంటామండి. సో ఈ విధంగా డిజిటల్ సమ్ అనేది ఏదైనా క్వశ్చన్ ఇచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ 324 + 123 అనే ఆన్సర్ని ఇచ్చినప్పుడు ఈ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అంటే దీని యొక్క డిజిటల్ సమ్ అనేది, క్వశ్చన్ యొక్క డిజిటల్ సమ్ అనేది ఆన్సర్ యొక్క డిజిటల్ సమ్కి సమానంగా ఉండాలి. క్వశ్చన్ యొక్క డిజిటల్ సమ్ అనేది ఆన్సర్ యొక్క డిజిటల్ సమ్కి సమానంగా ఉంటుందండి. సో ఈ సిద్ధాంతాన్ని మనం బేస్ చేసుకొని ఈ క్వశ్చన్స్ని ఏ విధంగా సాల్వ్ చేయాలనేది చాలా సింపుల్ వేలో ఉంటుందండి. సో మొత్తంగా ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుందండి ఏ విధంగా ఉపయోగం ఉంటుంది అని. సో ఈ డిజిటల్ సమ్ను ఉపయోగించి మనం అడిషన్స్, పెద్ద పెద్ద అడిషన్స్ అయినా, సబ్స్ట్రాక్షన్స్ అయినా, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, ఫ్రాక్షన్స్, డెసిమల్స్, పర్సంటేజెస్ అండ్ క్యూబ్ రూట్స్, స్క్వేర్ రూట్ వాల్యూస్ని కూడా చాలా సింపుల్ వేలో ఈ డిజిటల్ సమ్ను ఉపయోగించి వితిన్ సెకండ్స్లో సాల్వ్ చేయొచ్చండి. సో ఒక్కొక్క దాని గురించి ఎలా ఉంటుంది ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుందామండి. అదేవిధంగా డిజిటల్ సమ్లో 1 2 3 5 6 8 9 4 3 2 సంథింగ్ ఏదో ఒక నెంబర్ ఉంది అనుకుందాం. సో దీన్ని డిజిటల్ సమ్ చేయాలంటే ప్రతి నెంబర్ని ప్రతి దానికి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి నెంబర్ని ప్రతి దానికి యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. బట్ ఆ విధంగా చేసేటప్పుడు పెద్ద నెంబర్ల అడిషన్ అనేది మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుందండి. సో గుర్తుంచుకోవడం, మళ్ళీ దాన్ని యాడ్ చేస్తూ ఉంటేనే టైం అయిపోతుంది. సో దానికోసం ఏం చేస్తామంటే మనం డిజిటల్ సమ్ ఎప్పుడైతే 9 వస్తుందో ఆ 9ని తీసేసి మళ్ళీ 1 నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 2 3 3 + 3 6 అవుతుంది కదా. ఈ 6కి 3ని కలిపినప్పుడు 9 అవుతుంది కదా. సో ఈ నెంబర్ని క్యాన్సిల్ చేసుకుంటే డిజిటల్ సమ్ 9. సో దాన్ని 0గా పరిగణించవచ్చు. ఎందుకోసమో నేను మళ్ళీ చెప్తానండి మీకు. అది 0గా పరిగణిస్తాం. మళ్ళీ ఇక్కడ 6 ఉంది, నెక్స్ట్ ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 4 ఉంది. సో ఈ రెండు కూడా 9 అవుతున్నాయి కాబట్టి ఆ రెండు నెంబర్లను కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ 9 ఆల్రెడీ ఉంది కాబట్టి 9 కూడా క్యాన్సిల్. మిగిలినవి చెక్ చేసుకోవాలండి. 6 + 8 ఎంత అవుతుందండి? 14 + 2 16 అవుతుంది. 16. సో 1 + 6 7 అనేది దీని యొక్క టోటల్ డిజిటల్ సమ్ అవుతుంది. లేదు అంటే ఇది 9, ఇవి 9 కదా, 9 + 9 ప్లస్ ఇక్కడ 16 రావడం జరిగింది. 18 34ని మళ్ళీ యాడ్ చేసుకుంటూ వెళ్తే మనం 3 + 4 7గానే వస్తుంది. అంటే డిజిటల్ సమ్ ఎప్పుడైనా సరే 9 వచ్చింది అంటే మళ్ళీ స్టార్టింగ్ నుంచి కౌంట్ చేసుకోవచ్చు. ఈ రూల్ని గుర్తుంచుకుంటే ప్రాబ్లమ్స్ అన్ని ఈజీ వేలో చేయొచ్చండి. చాలా ఈజీ వేలో ఉంటుంది. నేను ఇక్కడ చిన్న కాన్సెప్ట్ని తీసుకుంటున్నానండి. సో ఇది మీకు అర్థమైతే నెక్స్ట్ కాన్సెప్ట్ అనేవి చాలా ఈజీగా అర్థమవుతాయి. సో నేను ఒక కాన్సెప్ట్ అనేది తీసుకుంటున్నాను. సో 9 అనే ఒక నెంబర్కి ఏదైనా ఒక నెంబర్ని యాడ్ చేసుకుంటూ వెళ్తున్నానండి. 9 + 0, 9 + 1, 9 + 2,
9 + 3 డాష్ 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 ఇట్లా 9 ప్లస్ ఒక 1052 సంథింగ్ ఏదో ఒక నెంబర్ని యాడ్ చేశాను అనుకుందాం. సో ఒక నెంబర్ని యాడ్ చేసినప్పుడు దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత అవుతుందో చూడండి. 9 + 0 9, దీని యొక్క డిజిటల్ సమ్ 9 అవుతుంది. 9 + 1 10 అవుతుంది. 1 + 0 ఎంత అవుతుందండి, మళ్ళీ 1 రావడం జరుగుతుంది. నెక్స్ట్ 9 + 2 11, 1 + 1 2. నెక్స్ట్ 9 + 3 12 అండ్ 1 + 3 1 + 2 3గా రావడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 9 + 1 + 5 6 + 2 8 అవుతుంది. 9 + 8 ఎంతండి, 9 + 8 17, 1 + 7 8 అవుతుంది. సో మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే 9ని మనం ఇంతకుముందే చెప్పాం. సో 9ని 9 అయినా అనుకోవచ్చు డిజిటల్ సమ్లో, లేదా 0 అయినా కన్సిడర్గా చేసుకోవచ్చు. ఎందుకంటే అన్ని క్యాన్సిల్ అయిపోయి మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేస్తున్నాం కదా. సో అడిషన్స్ అనేవి 9 లేదా 0 అనుకోవచ్చు ఆన్సర్ని. సో ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే 9కి 0 కలిపినప్పుడు 0 రావడం జరిగింది, డిజిటల్ సమ్ 0 రావడం జరిగింది. అదేవిధంగా 9కి 1 కలిపినప్పుడు డిజిటల్ సమ్ 1 రావడం జరిగింది. అదేవిధంగా 9కి 2ని కలిపినప్పుడు డిజిటల్ సమ్ 2 రావడం జరిగింది. 9కి 3ని కలిపితే డిజిటల్ సమ్ 3గా రావడం జరిగింది. అదేవిధంగా 9కి 8 ఉన్న డిజిటల్ సమ్ అనే ఒక నెంబర్ను కలిపినప్పుడు దాని యొక్క డిజిటల్ సమ్ 8 రావడం జరిగింది. అంటే ఈ టోటల్ కన్క్లూజన్లో మనం ఏం చెప్పొచ్చు అంటే 9 అనే ఒక నెంబర్కి ఏ నెంబర్ని కలిపినా దాని యొక్క డిజిటల్ సమ్ అనేది అదే నెంబర్ రావడం జరుగుతుంది. దాని యొక్క డిజిటల్ సమ్లో ఏముంటుందో ఆ నెంబరే వస్తుంది. అంటే ఇక్కడ 2 యాడ్ చేస్తే 2 వచ్చింది, 3 యాడ్ చేస్తే 3 వచ్చింది. ఇక్కడ ఒక నెంబర్ని డిజిటల్ సమ్ 8గా యాడ్ చేస్తే మనకు 8 అనే డిజిటల్ సమ్ రావడం జరిగింది. అంటే 9 అనే నెంబర్కి ఏ నెంబర్ని యాడ్ చేసినా సరే దాని యొక్క డిజిటల్ సమ్లో ఆ నెంబరే వస్తుంది, ఆ నెంబర్లో ఉన్న డిజిటల్ సమ్మే రావడం జరుగుతుంది. ఈ కాన్సెప్ట్ని కొద్దిగా గుర్తుంచుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ అండి, మల్టిప్లికేషన్లో డిజిటల్ సమ్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామండి. సో మల్టిప్లికేషన్కు సంబంధించి డిజిటల్ సమ్ని 9 0s 0 అని చెప్తాం. 9 0s 0. నెక్స్ట్ 9 అనే నెంబర్ని 1తో మల్టిప్లై చేసినప్పుడు 9 రావడం జరుగుతుంది. 9 అనే నెంబర్ని 2తో మల్టిప్లై చేస్తే 9 2s 18, 1 + 8 9 అనే డిజిటల్ సమ్ రావడం జరిగింది. 9 3s 27, దీని యొక్క డిజిటల్ సమ్ 2 + 7 = 9 రావడం జరుగుతుంది. సో ఆ విధంగా చేసుకుంటూ వెళ్తే ఏదైనా ఒక నెంబర్కి 9 ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ 102 అనే ఒక నెంబర్ని తీసుకున్నాను. 102 సంథింగ్ ఏదో నెంబర్. సో 9 2s 18, 9 1s 9. సో 918 అనే నెంబర్ రావడం జరిగింది. మరి దీని యొక్క డిజిటల్ సమ్ ఏమవుతుందండి, 9 9 క్యాన్సిల్ అయిపోతే డిజిటల్ సమ్ 9 కానీ 0 కానీ రావడం జరుగుతుంది కదా. సో దీని యొక్క డిజిటల్ సమ్ కూడా 9 అనేది వచ్చింది. సో ఇక్కడ చూడండి 1కి 2 యాడ్ చేస్తే ఇది 3 అనే డిజిటల్ సమ్ రావడం జరిగింది. సో మనం ఒకసారి అబ్జర్వ్ చేస్తే డిజిటల్ సమ్లో 0 కానీ 9 కానీ బోత్ ఆర్ సేమ్ అని చెప్పుకున్నాం కదా. 0 అయినా 9 అయినా సేమ్. సో ఒక్కసారి మల్టిప్లికేషన్ని అబ్జర్వ్ చేస్తే 9తో ఏ నెంబర్నైనా మల్టిప్లై చేస్తే దాని డిజిటల్ సమ్ 9 మాత్రమే వస్తుంది, 9 అనేదే వస్తుంది. సో ఈ కాన్సెప్ట్ చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదో ఒక నెంబర్ని తీసుకున్నప్పుడు 45 ఇంటూ సంథింగ్ ఏదో 9632104 ఈ నెంబర్ను మల్టిప్లై చేసి చెప్పండి అంటే విత్ ఆప్షన్స్ త్రూ మనం ఈజీగా చెక్ చేయొచ్చండి. ఎలా అంటే సో 4 5 ఈ రెండింటి యొక్క డిజిటల్ సమ్ 9 కాబట్టి 9ని ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా కూడా దాని యొక్క డిజిటల్ సమ్లో 9 రావాలి. కాబట్టి అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఎక్కడైతే డిజిటల్ సమ్ 9 వస్తుందో అది మన ఆప్షన్ ఆన్సర్ అవుతుంది. సో చాలా సింపుల్ వేలో చేయొచ్చు. సో 9తో ఏ నెంబర్నైనా మల్టిప్లై చేస్తే దాని యొక్క డిజిటల్ సమ్లో 9 మాత్రమే వస్తుంది. సో ఇంతకుముందు ఏం చెప్పుకున్నాం, 9కి ఏ నెంబర్నైనా యాడ్ చేస్తే ఆ నెంబర్ యొక్క డిజిటల్ సమ్ వస్తుంది అని చెప్పుకుందాం. సో అడిషన్లోనేమో ఆ నెంబర్ వస్తుంది, మల్టిప్లికేషన్లో మాత్రం 9 అనేది రావడం జరుగుతుందండి. సో ఈ డిజిటల్ సమ్ని యూజ్ చేసుకొని ఇప్పుడు క్వశ్చన్స్ ఉంటాయండి. ఆ క్వశ్చన్స్ త్రూ అడిషన్స్ని, సబ్స్ట్రాక్షన్స్ని, మల్టిప్లికేషన్స్, డివిజన్స్, పర్సంటేజెస్, డెసిమల్స్
క్యూబ్స్, క్యూబ్ రూట్స్, స్క్వేర్లు, స్క్వేర్ రూట్లు ఎలా సాల్వ్ చేద్దాం అనేది ఎగ్జాంపుల్గా 2 or 3 ప్రాబ్లమ్స్ తీసుకొని ప్రతి దానికి చేయడం జరుగుతుందండి. సో మీరు చాలా జాగ్రత్తగా ఈ వీడియో మొత్తాన్ని గమనిస్తే డిజిటల్ సమ్ పైన మీకు పట్టొస్తుంది. చాలా ఈజీ వేలో మీరు క్యాలిక్యులేషన్స్ చేయగలుగుతారు. ఓకే అండి, ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ని తీసుకోవడం జరిగిందండి. డిజిటల్ సమ్కి సంబంధించి అడిషన్లో ఎలా చేస్తాం అనేది చూద్దామండి. సో ఇది సింపుల్ వేనే, మనకు తెలిసిందే, కాకపోతే టైం ఎలా సేవ్ అవుతుంది అనే దాని గురించే డిజిటల్ సమ్ ఉంటుంది. ఒకసారి చూద్దామండి. 456 ప్లస్ 729 అనేది కావాలి. సో దీని యొక్క ఆన్సర్ ఇందులో ఏది ఉంది అని చెప్తున్నాడు. సో మనం ఫస్ట్ యూనిట్స్ ప్లేస్ని చెక్ చేసుకుంటాం. నార్మల్గా అయితే 6 + 9 15 అవుతుంది. 15 అంటే 1's ప్లేస్లో 5 ఉండాలి. సో 1's ప్లేస్లో 5 ఉన్న ఆన్సర్లు మనకు ఆప్షన్స్లో 3 ఉన్నాయి. సో దీంట్లో నుంచి మనం ఏది పిక్ చేయడం అనేది కష్టం. సో మళ్ళీ దీన్ని అడిషన్ చేయాల్సి ఉంటుంది. సో మనం ఫస్ట్ ఎలిమినేషన్లో ఇది తెలియదు కాబట్టి ఇది 5 లేదు కాబట్టి దీన్ని ఆటోమేటిక్గా డిలీట్ చేద్దామండి. సో మిగిలిన 3 పైన చెక్ చేద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. సో ఫస్ట్ దీని యొక్క డిజిటల్ సమ్ చూడండి. 4, 5 ఈ రెండు కూడా 9 అవుతున్నాయి కాబట్టి క్యాన్సిల్ చేసేసాను. సో దీని యొక్క డిజిటల్ సమ్ 6 మిగలడం జరిగింది. ప్లస్ సింబల్ ఉంది కాబట్టి ప్లస్ ఉంచాలండి. నెక్స్ట్ ఇక్కడ 9 క్యాన్సిల్ అయిపోతుంది. 7 + 8 15 అవుతుంది. సో 15లో మళ్ళీ 1 5 1 + 5 6 అంటే 6 + 6 ఎంత అవుతుందండి? 12 అవుతుంది. సో ఇక్కడ మనకు డిజిటల్ సమ్ 12 రావడం జరిగింది. మళ్ళీ 12ని యాడ్ చేయండి. 1 + 2 3 అనేది వస్తుంది. అంటే ఓవరాల్గా మనకి 3 అనేది డిజిటల్ సమ్గా రావాలి. ఇక్కడ చూడండి 9 ఉండేలాగా కట్ చేసుకున్నాం. రిమైనింగ్ మిగిలింది ప్లస్ సింబల్ ఉంటే ప్లస్ సింబల్, దీని యొక్క డిజిటల్ సమ్ను కూడా చేస్తాం. తర్వాత 6 దీని యొక్క డిజిటల్ సమ్ 6, దీని యొక్క డిజిటల్ సమ్ 6, ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ చేస్తున్నాను. 6 + 6 12 అవుతుంది. 12లో 1 + 2 మళ్ళీ 3 అయింది కాబట్టి డిజిటల్ సమ్ 3గా తీసుకున్నాను. సో ఒకసారి ఆప్షన్ ఏని కూడా చెక్ చేద్దామండి డిజిటల్ సమ్ ఎలా ఉంటుందో. సో ఇక్కడ చూడండి 2 4 3. సో 2 + 4 + 3 అనేది 9 అయిపోతుంది. క్యాన్సిల్ అయింది కాబట్టి మిగిలింది ఎంత అండి? దీని యొక్క డిజిటల్ సమ్ 1. నెక్స్ట్ దీని డిజిటల్ సమ్ చూడండి 4 5 ఈ రెండు కూడా 9 అయిపోతాయి. 1 + 2 3 అవుతుంది. 1 + 2 3 అయింది. నెక్స్ట్ దీని చూడండి 5 10 అవుతుంది. 10 + 2 12 12 + 1 13. సో 13 యొక్క డిజిటల్ సమ్ మళ్ళీ 1 + 3 చేస్తే 4 రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి 5 3 8 అండ్ 1 9 అయిపోతుంది. దీని యొక్క డిజిటల్ సమ్ 2 అయింది. సో మనం ఇప్పుడు డిజిటల్ సమ్ ప్రకారం ఆన్సర్ క్వశ్చన్ యొక్క డిజిటల్ సమ్ 3 రావడం జరిగింది. ఆప్షన్స్లో ఉన్న డిజిటల్ సమ్ బి అనే ఆప్షన్కి 3 అనే డిజిటల్ సమ్ వచ్చింది. కాబట్టి మన ఆన్సర్ 1245 అనేది ఈజీగా చెక్ చేయొచ్చు. సో ఇది ఆప్షన్ త్రూ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఉంటుందండి. సో ఈ విధంగా వేసి డైరెక్ట్ ఆన్సర్ వేయండి అంటే డిజిటల్ సమ్ ద్వారా వేయలేము, ఎందుకంటే దాన్ని ఖచ్చితంగా ప్రాబ్లం చేయాల్సిందే. కానీ ఆప్షన్స్ త్రూ ఉన్నప్పుడు డిజిటల్ సమ్లో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం టైం సేవింగ్ ఈ విధంగా చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి దీని యొక్క డిజిటల్ సమ్ని ఒక్కసారి ట్రై చేద్దాం. సో నేను ఇక్కడ లైన్ కొట్టేస్తాను. రైట్, ఈ ప్రాబ్లం యొక్క డిజిటల్ సమ్ చూడండి 1 + 1 + 2 ఎంత అవుతుందండి? 4 అనేది దీని యొక్క డిజిటల్ సమ్ రావడం జరిగింది. ప్లస్ 2 + 3 ఎంత అవుతుందండి? 5 + 4 9 అవుతుంది. సో ఇవి 9. సో దీన్ని 0 కానీ 9 కానీ రాసుకోవచ్చు అని చెప్పాను కదా. సో 9ని ఏ నెంబర్కి యాడ్ చేసినా అదే నెంబర్ వస్తుంది కాబట్టి 0 or 9. సో నాకు 0 ఈజీ క్యాలిక్యులేషన్ కాబట్టి 0 రాసుకుంటున్నాను. ప్లస్ 4 5 ఈ రెండు 9 అయిపోయాయి. దీని యొక్క డిజిటల్ సమ్ 6. ఇక్కడ ఈ 9 క్యాన్సిల్ చేసేసాం. 8 + 0 8 అవుతుంది. సో 4 0 6 + 8. సో అన్ని ప్లస్లే ఉన్నాయి కాబట్టి అడిషన్ చేయాలండి. అడిషన్ చేస్తే 4 + 6 10 అవుతుంది. 10 + 8 18 రావడం జరిగింది. 18 డిజిటల్ సమ్ 18. మళ్ళీ దీన్ని డిజిటల్ సమ్ చేస్తే 1 + 8 9 అనేది రావడం జరిగింది. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో డిజిటల్ సమ్ 9 అయ్యేది మన ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఒకసారి చూద్దామండి. 1 + 8 క్యాన్సల్ అంటే 9 అయిపోతుంది కాబట్టి క్యాన్సల్ చేస్తాం. సో 0 + 3 దీని యొక్క డిజిటల్ సమ్ 3 కాదు. 1 + 8 ఈ రెండు క్యాన్సిల్ చేసుకుంటే 9 అవుతుంది. క్యాన్సల్. 1 + 3 4 దీని యొక్క డిజిటల్ సమ్ 4. నెక్స్ట్ 1 + 7 8 8 + 3 11 అవుతుంది. 11 అంటే దీని యొక్క డిజిటల్ సమ్ 2 రావడం జరిగింది. ఇక్కడ చూడండి నెక్స్ట్ ఇక్కడ 9 క్యాన్సల్. 1 + 3 4 అండి. దీని యొక్క డిజిటల్ సమ్ 4.
ఓకే అండి. ఆప్షన్ ఈ యొక్క డిజిటల్ సమ్ని చెక్ చేద్దామండి. సో 9 క్యాన్సిల్ చేయొచ్చు, 1 + 6 7, 7 + 2 9 అవుతుంది. సో క్వశ్చన్ యొక్క డిజిటల్ సమ్ 9 రావడం జరిగింది, మరియు ఆప్షన్స్లో డిజిటల్ సమ్ 9 ఉన్న ఒక్కొక్క ఆప్షన్ ఈ ఉండడం జరిగింది. ఇఫ్ ఇన్ కేస్ 2 ఆప్షన్స్ ఉంటే మాత్రం క్యాలిక్యులేషన్ చేయాల్సి ఉంటుందండి. సో ఒక ఆప్షన్ ఉన్నాయి కాబట్టి డిజిటల్ సమ్ ఈ విధంగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. 432 + x + 159 = 981 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అని అడుగుతున్నాడండి. సో దీన్ని డిజిటల్ సమ్ మెథడ్లో ఏ విధంగా చేస్తామో చూద్దాం. సో 4 + 3 + 2 ఎంత అవుతుందండి? 9 అవుతుంది. కాబట్టి దాన్ని మనం ఆటోమేటిక్గా క్యాన్సిల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ 9ని క్యాన్సిల్ చేసేస్తున్నాను. సో 1 + 5 ఎంత అండి? 6. సో x + 6 = ఇక్కడ 9 క్యాన్సిల్, ఇక్కడ కూడా 9 క్యాన్సిల్ అయిపోతుంది. సో 9 క్యాన్సిల్ అయిపోయింది. రైట్, 9 క్యాన్సిల్ అయిపోయిందంటే 0 కానీ 9 కానీ రాసుకోవచ్చు. సో డిజిటల్ సమ్ 9. ఈ 6ని అక్కడ ట్రాన్స్పోర్ట్ చేద్దామండి. సో ఇక్కడ +6 అక్కడ వెళ్తే -6 అవుతుంది. సో 9 - 6 ఎంత అండి? 3. సో డిజిటల్ సమ్ 3 ఎక్కడైతే ఉంటుందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఒకసారి ఫస్ట్ ఆప్షన్ని చెక్ చేయండి. 3 + 8 11, 11 + 0 11. సో 11 యొక్క డిజిటల్ సమ్ 1 + 1 2 రావడం జరుగుతుంది. 11 యొక్క డిజిటల్ సమ్ 2 అవుతుంది. అదేవిధంగా ఇక్కడ 9ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. 3 + 0 3. సో మనకు ఆప్షన్ బి ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మిగిలిన ఆప్షన్స్ని కూడా చెక్ చేద్దాం. 400, సో దీని యొక్క డిజిటల్ సమ్ 4 అవుతుంది. 410, దీని యొక్క డిజిటల్ సమ్ 4 + 1 5 అవుతుంది. సో మనం ఆప్షన్స్ త్రూ ఈజీగా చెప్పే ఆన్సర్ ఏంటి అంటే బి ఆన్సర్ అండి. సో మనం ఇదంతా ఈ 2 యాడ్ చేసి అందులో నుంచి సబ్స్ట్రాక్షన్ చేసి వేసే కన్నా సో డిజిటల్ సమ్ మెథడ్లో 9ని క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్తే x + 6 = 9 లాగా రాసుకున్నాం. సో ఆ 6ని అక్కడ పంపిస్తే 3 రావడం జరుగుతుంది. సో డిజిటల్ సమ్ 3 ఎక్కడైతే వస్తుందో అది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ అండి, సబ్స్ట్రాక్షన్కి సంబంధించి డిజిటల్ సమ్ ప్రాబ్లమ్స్ ఒక 2 ప్రాబ్లమ్స్ చూద్దామండి ఎలా ఉంటుంది అనేది. సో ఫస్ట్ దీని యొక్క డిజిటల్ సమ్ చూడండి. 9 క్యాన్సిల్ అయిపోతుంది. 8 + 5 13, 13 + 2 15 అవుతుంది. 15 1 + 5 = 6 అండి. దీని యొక్క డిజిటల్ సమ్ 6 రావడం జరిగింది. సో దీని యొక్క డిజిటల్ సమ్ చూడండి. 5 4 9 2 క్యాన్సిల్ చేసుకోవచ్చు. 2 + 1 3 అండి. సో ఇక్కడ మైనస్ సింబల్ కాబట్టి మైనస్ని యూజ్ చేస్తున్నాం. 6 - 3 ఎంత అవుతుందండి? 3. సో ఈ ప్రాబ్లం యొక్క ఆన్సర్ డిజిటల్ సమ్ ఎంత రావాలి? 3 రావాలి. మరి ఆప్షన్స్లో 3 ఎక్కడ వస్తుందో చెక్ చేస్తే సరిపోతుందండి. సో చూడండి ఒకసారి. 3 + 7 10, 10 + 4 14, 14 + 7 21. సో 21 2 + 1 3 రావడం జరిగింది. సో ఈ ఆప్షన్ పాసిబుల్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ చూద్దామండి. 3 6 బోత్ ఆర్ క్యాన్సిల్ చేయొచ్చు కదా, 9కి క్యాన్సిల్ చేయొచ్చు. సో 4 + 7 11 అవుతుంది. 1 + 1 2 అనేది దీని యొక్క డిజిటల్ సమ్ రావడం జరిగింది. నెక్స్ట్ ఇది కూడా చూడండి. 7 5 12, 12 3 16, 16 7 23 అనేది దీని యొక్క డిజిటల్ సమ్. దీన్ని మళ్ళీ 2 + 3గా రాస్తే 5 అనేది రావడం జరుగుతుంది. దీని యొక్క డిజిటల్ సమ్ 5. నెక్స్ట్ ఇక్కడ కూడా 7 + 8 15, 15 + 4 19, 19 + 3 22. సో దీని యొక్క డిజిటల్ సమ్ 2 + 2 4 రావడం జరిగింది. బై ఆప్షన్స్ త్రూ మనకు రావాల్సిన డిజిటల్ సమ్ 3. సో ఇందులో మనకి 3 వచ్చిన డిజిటల్ సమ్ వచ్చిన ఒకే నెంబర్ ఆప్షన్ ఏలో ఉందండి. 3747 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా చూద్దామండి. దీని యొక్క డిజిటల్ సమ్ ఇక్కడ 9 క్యాన్సిల్ చేస్తాం. సో 1 మిగిలింది కాబట్టి 1. ఇక్కడ కూడా 4 3 2 ఇవి 9 అయిపోతాయి. సో దీని యొక్క డిజిటల్ సమ్ 8 అండి. సో 1 - 8 ఎంత అవుతుందండి? 1 - 8 అంటే -7 అనేది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుంచుకోవాల్సింది మైనస్ వాల్యూస్ వచ్చినప్పుడు డిజిటల్ సమ్లో ఆ నెంబర్ని 9 నుండి తీసివేయాలండి. సో 9 నుండి తీసివేయాలి, సబ్స్ట్రాక్షన్ చేయాలి. అంటే -7 కదా, 7ని 9 నుండి సబ్స్ట్రాక్షన్ చేయాలి. సో 9 - 7 = ఎంత అండి? 2 రావాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, డిజిటల్ సమ్లో నెగిటివ్ వస్తే ఆ వచ్చిన నెంబర్ని 9 నుండి తీసివేసుకోవాలి. ఆప్షన్స్లో అయినా సరే, క్వశ్చన్లో అయినా కూడా సరే, ఎక్కడైనా సరే తీసివేయాల్సి ఉంటుంది. సో దీని యొక్క డిజిటల్ సమ్ మనకి 2 రావడం జరిగింది. మరి ఇక్కడున్న డిజిటల్ సమ్లో 2 ఎక్కడుందో ఒకసారి చెక్ చేద్దాం. 6 + 3 9 అయిపోయింది, క్యాన్సిల్. 4 + 7 11, 1 + 1
2 రావడం జరుగుతుంది. 2 వచ్చిందండి. నెక్స్ట్ ఇక్కడ 6 3 9 క్యాన్సల్, 8 + 4 12. సో దీని యొక్క డిజిటల్ సమ్ 3. నెక్స్ట్ 6 3 9 6 + 4 10 1 + 0 1 అనేది డిజిటల్ సమ్ రావడం జరిగింది. నెక్స్ట్ 4 5 బోత్ ఆర్ 9 అయిపోతాయి. 7 + 3 10 అవుతుంది. 1 + 0 1. సో దీని యొక్క డిజిటల్ సమ్, క్వశ్చన్ యొక్క డిజిటల్ సమ్ 2, మరియు ఆప్షన్స్లో ఉన్న ఒకే ఒక డిజిటల్ సమ్ మనకు వచ్చేసి ఏ అనే ఆప్షన్లో ఉంది. సో దీన్ని మైనస్ చేస్తే వచ్చే ఆన్సర్ ఇది అని చెప్తామండి. సో ఆప్షన్స్ త్రూ ఇలా చేయొచ్చు. ఇవి సింపుల్ ప్రాబ్లమ్సే, జస్ట్ మీకు అర్థం కావడం కోసం తీసుకోవడం జరిగిందండి. సో క్యాలిక్యులేషన్ సింప్లిఫికేషన్ చేసేటప్పుడు పెద్ద పెద్ద క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఇది డిజిటల్ సమ్ ఏ విధంగా ఉపయోగపడుతుందో కూడా ఉంటుందండి వీడియో. కాకపోతే ఇది మీకు బేసిక్ ఫస్ట్ నాలెడ్జ్ ఏంది అనేది తెలియజేయడానికే ఈ వీడియో అండి. సింపుల్ క్వశ్చన్స్ ఎందుకు ఇస్తున్నానో మీరు అర్థం చేసుకోగలరు. ఓకే అండి. ఇక్కడ మల్టిప్లికేషన్కి సంబంధించి 2 ప్రాబ్లమ్స్ని ఎగ్జాంపుల్గా తీసుకోవడం జరిగిందండి. సో మల్టిప్లికేషన్లో డిజిటల్ సమ్ ఎలా ఉంటుందో చూద్దామండి. సో 8 + 7 15 15 + 4 19 అవుతుంది. సో దీని యొక్క డిజిటల్ సమ్ 1 + 9. సో మనం 9ని క్యాన్సిల్ చేసుకోవచ్చు కదా. సో 1 అనేది దీని యొక్క డిజిటల్ సమ్ అండి. నెక్స్ట్ 5 3 ఇక్కడ 3 6 బోత్ ఆర్ క్యాన్సిల్ కదా, 9 అవుతాయి 2. సో మనకి 5 అవుతుంది. సో మధ్యలో ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్, ఇంటూ ఉంటే ఇంటూనే అండి. సో 1 × 5 ఎంత అవుతుందండి? 5 రావాలి. అంటే డిజిటల్ సమ్ అనేది 5 రావాలి. డిజిటల్ సమ్ 5 రావాలి. సో డిజిటల్ సమ్ 5 ఎక్కడ వస్తుందో ఒకసారి చూస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి 6 3 6 బోత్ ఆర్ క్యాన్సల్. ఇక్కడ 4 + 6 10 అవుతుంది. 10 + 8 18. 18 అంటే మళ్ళీ 1 + 8 9 అవుతుంది కదా. సో ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో 9 టేబుల్లో వచ్చేవన్నీ కూడా క్యాన్సిల్ అయిపోతాయండి. 9 18 27 36 ఇవన్నీ కూడా మళ్ళీ 9 అవుతాయి. సో దీని యొక్క డిజిటల్ సమ్ 4 రావడం జరిగింది. ఆప్షన్ ఏ యొక్క డిజిటల్ సమ్ 4. నెక్స్ట్ ఇక్కడ చూడండి 4 6 10 + 8 18 కాబట్టి ఈ 3 కూడా క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఇక్కడ 4 6 10 అవుతుంది. 10 + 4 14 అవుతుంది. 1 + 4 ఎంత అండి? 5. సో డిజిటల్ సమ్ 5. సో మనకు ఆప్షన్ బిలో ఆన్సర్ రావడానికి అవకాశం ఉంది. ఇంకా ఏమైనా ఉందేమో చెక్ చేద్దాం. సో ఈ 9ని క్యాన్సిల్ చేసుకుంటున్నాను. 4 + 6 10 10 + ఈ 4 4 8 కదా. సో 18 అవుతుంది కాబట్టి నేను దాన్ని క్యాన్సిల్ చేసుకున్నాను. దీని యొక్క డిజిటల్ సమ్ 6 అవుతుంది. ఇక్కడ కూడా డిజిటల్ సమ్ చెక్ చేద్దామండి. ఇక్కడ 6 + 4 10 14 ఈ 4 18. సో వీటిని మొదటగా క్యాన్సిల్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. 6 + 7 13. సో 1 + 3 4 అనే డిజిటల్ సమ్ రావడం జరిగింది. సో మనకు క్వశ్చన్స్ యొక్క డిజిటల్ సమ్ 5 వచ్చింది. ఆన్సర్ యొక్క డిజిటల్ సమ్లో ఆప్షన్స్లో ఉన్నది ఒకే ఒక డిజిటల్ సమ్ 5. ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో ప్లస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంటే మైనస్, ఇంటూ ఉంటే ఇంటూ చేస్తాం, డివైడెడ్ ఉంటే కూడా డివైడ్ చేసి చేస్తూ ఉంటాం. సో ఇక్కడ 3 ఇచ్చినప్పుడు ఎలా చేస్తామో చూద్దామండి. సో 7 + 8 15. సో 1 5 ఎంత అవుతుందండి? 6. దీని యొక్క డిజిటల్ సమ్ 6 ఇంటూ 9 క్యాన్సిల్ చేసేస్తాం కదా. సో 8 అనేది దీని యొక్క డిజిటల్ సమ్. ఇది 4 5 9 కదా, 9. సో నేను ఇంతకుముందే చెప్పానండి, ఒక నెంబర్ని 9తో మల్టిప్లై చేసినప్పుడు దాని యొక్క డిజిటల్ సమ్ ఎప్పుడైనా కూడా 9ఏ వస్తుంది అని ఇంతకుముందే చెప్పుకున్నాం మనం. సో 9తో ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా దాని యొక్క డిజిటల్ సమ్లో వచ్చే డిజిటల్ సమ్ కూడా 9ఏ ఉంటుంది. సో ఇప్పుడు చూడండి 6 8 48 48 ఇంటూ మళ్ళీ 9 చేస్తామండి. 48 ఇంటూ 9 చేస్తే డిజిటల్ సమ్ 9ఏ రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఇందులో 9 వచ్చే డిజిటల్ సమ్ ఏది ఉందో చూస్తే సరిపోతుంది. సో ఇక్కడ 9ని క్యాన్సిల్ చేసుకుంటాం. 3 + 1 4 4 5 5 + 3 8. సో ఈ డిజిటల్ సమ్ పాసిబుల్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఇక్కడ చూడండి 9ని క్యాన్సిల్ చేసుకుంటాం. 4 + 2 + 3. సో ఇవి క్యాన్సిల్ చేసుకుంటే 9 అయిపోతుంది. మిగిలేదు ఎంత అండి? 1. నెక్స్ట్ ఈ 9 క్యాన్సిల్ అయిపోతుంది. 3 3 3 3 3 9 కాబట్టి ఆ 3 కూడా క్యాన్సిల్. సో దీని యొక్క డిజిటల్ సమ్ 1. ఇక్కడ డిజిటల్ సమ్ చూద్దామండి. దీని డిజిటల్ సమ్ 9. 3 3 6 6 + 3 9. సో అన్ని క్యాన్సిల్ చేసుకోవచ్చు. డిజిటల్ సమ్ 9 అని రాసుకుంటాం. ఏం మిగలలే కాబట్టి 0 or 9. మరి 0 అన్న 9 అన్న సేమ్ కదా. అంటే ఈ అంతా మల్టిప్లై చేసి వేసే కన్నా
డిజిటల్ సమ్ చెక్ చేసుకుంటే నీకు ఆన్సర్ విత్ ఇన్ సెకండ్లో తెలిసిపోతుంది. కొన్ని మీరు ప్రాక్టీస్ చేశారంటే మీ క్యాలిక్యులేషన్ స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవుతుందండి. సో ఇది మల్టిప్లికేషన్కి సంబంధించి. నెక్స్ట్ అండి, ఇక డివిజన్కు సంబంధించి డిజిటల్ సమ్ మెథడ్ని ఎలా అప్లై చేద్దామో ఒకసారి చూద్దామండి. సో ఇక్కడ మనకు 3404 ఈజ్ డివైడెడ్ బై 46 ఉంది. సో ఇక్కడ మనకు 4 రావాలంటే 6ని కంపల్సరీగా 6 4s చూస్తాం. అంటే డిజిట్ ప్లేస్ని కంపేర్ చేస్తే 6 into 4 అంటే 1s ప్లేస్లో 4 ఉన్న ఆన్సర్ కావాలి మనకి. సో 4 ఈ రెండు ఆప్షన్స్లో ఉన్నాయి. సో ఇప్పుడు డిజిటల్ సమ్ మెథడ్ని ఎలా ఫాలో అవుదామో చూద్దామండి. సో దీని యొక్క డిజిటల్ సమ్ చూడండి, 3 + 4 7, 7 + 4 11 అవుతుంది. 11 అంటే 1 + 1 2 రావడం జరిగిందండి. సో పైన 2 డివైడెడ్ అంటే బై ఏ కదా, బై 4 + 6 10. దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత అండి 1. సో 2/1 అంటే డిజిటల్ సమ్ ఎంత వచ్చినట్లు అండి 2నే కదా, 2 టేబుల్లో 1 times 2 కదా, సో 1 2 times 2 కదా, సో 2 అనేది డిజిటల్ సమ్ వచ్చింది. సో ఇప్పుడు చేసే ఆప్షన్స్లో డిజిటల్ సమ్ 2 వచ్చే ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో ఇది 9 కాబట్టి 0 or 9 అని రాసుకుంటాం. 7 + 4 11, 1 + 1 2, 7 + 6 13, 1 + 3 4, 6 + 4 10, 1 + 0 1. సో దీంట్లో ఆప్షన్స్లో డిజిటల్ సమ్ 2 ఉన్న డిజిటల్ సమ్ ఒకే ఒక ఆన్సర్ 74 అండి. సో దీని యొక్క ఆన్సర్ ఎంత అవుతుంది 74 అవుతుంది. అంటే డినామినేటర్లో 1 వచ్చేలాగా రాసుకోవాలి. డివిజన్ చేసేటప్పుడు డినామినేటర్లో 1 రావాలి. మరి 1 రాని ప్రాబ్లమ్స్ ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాయి చూద్దాం. సో ఇక్కడ దీన్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. 1 + 8 అనేది 9 అవుతుంది. సో అది క్యాన్సల్. 2 + 4 6 డివైడెడ్ బై 2 + 6 8 అవుతుంది. సో దీని యొక్క డిజిటల్ సమ్ చూడండి 6/8. మనం ఈ విధంగా క్యాన్సిల్ చేయొద్దండి, నార్మల్గా క్యాన్సిల్ చేసినట్లు చేయకూడదు. ఎందుకంటే ఇది డిజిటల్ సమ్ కాబట్టి దాన్ని చేయకూడదు. కానీ మనకి ఏం చేయాలి, డినామినేటర్లో డిజిటల్ సమ్ 1 రావాలి. మరి డినామినేటర్లో డిజిటల్ సమ్ 1 రావాలి అంటే 8 అనే నెంబర్ని దేంతో మల్టిప్లై చేస్తే డిజిటల్ సమ్ 1 వస్తుందండి. 8 8s చేసినప్పుడు 64 వస్తుంది. మరి 6 + 4 చేస్తే 10, 1 + 0 1 రావడం జరుగుతుంది. అంటే ఈ డినామినేటర్ని మనం 8తో మల్టిపుల్ చేయాలి కాబట్టి ఈ ఫ్రాక్షన్ యాజ్ ఇట్ ఈస్గా ఉండడం కోసం పైన కూడా 8తోనే మల్టిపుల్ చేస్తాము. అంటే 8/8 చేస్తాం. అంటే ఇక్కడ నేను రాస్తున్నాను చూడండి, 8 అనే నెంబరు డినామినేటర్లో వచ్చినప్పుడు దీనిని 8తోనే మల్టిప్లై చేయాల్సి ఉంటుంది. 8ని 8తోనే మల్టిప్లై చేయాలి. ఇఫ్ ఇన్ కేస్ 2 వచ్చింది అనుకోండి, డినామినేటర్లో 2 వస్తే దేంతో మల్టిప్లై చేస్తామండి, ఇంటూ 5తో చేయాలి. 2 5s 10 కదా, సో 10 అయితేనే కదా డిజిటల్ సమ్లో డినామినేటర్లో 1 వస్తుంది. సో 2ని 5తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది, 5ని 2తో మల్టిప్లై చేయాల్సి ఉంటుంది, 8ని 8తోనే చేయాలి. అదేవిధంగా 4 అండి, 4ని దేంతో మల్టిప్లై చేస్తే అవుతుంది చెప్పండి. 4 7s చేసామనుకోండి 28 అవుతుంది. 2 + 8 10, డిజిటల్ సమ్ 1 రావడం జరుగుతుంది. అంటే 4ని 7తో చేయాలి, 7ని 4తో చేయాలి, 8ని 8తో చేస్తాం, 2ని 5తో, 5ని 2తో, 4ని 7తో, 7ని 4తో చేసినప్పుడు దాని యొక్క డినామినేటర్ల యొక్క డిజిటల్ సమ్ అనేది 1గా మారిపోతుంది. మరి రిమైనింగ్ 3 నెంబర్స్ ఉన్నాయి కదా, 3 6 9. సో వీటిని వేటితో మల్టిప్లై చేసిన డినామినేటర్లో ఈ నెంబర్లు వచ్చాయంటే మల్టిప్లై చేస్తే మనకు డిజిటల్ సమ్ పాసిబుల్ కాదండి. సో అలాంటప్పుడు ఖచ్చితంగా మనం ప్రాసెస్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఈ నెంబర్లు వచ్చినప్పుడు ప్రాసెస్ని ఫాలో కావాలి, ఈ నెంబర్లు వచ్చినప్పుడు మల్టిప్లై చేస్తూ డిజిటల్ సమ్ చేయాలి. ఎప్పుడు డివిజన్స్ వచ్చినప్పుడు మాత్రమే. సో ఇక్కడ 6 8s 48 అవుతుంది. సో 48 అంటే 4 + 8 ఎంత అండి 12, 1 + 2 ఎంత 3 అవుతుంది. 8 8s 64. సో దీని డిజిటల్ సమ్ 1 కాబట్టి 3/1 అంటే 3 రావడం జరుగుతుంది. సో మనకు ఆన్సర్లో డిజిటల్ సమ్ 3 రావాలి. మరి ఆప్షన్స్లో డిజిటల్ సమ్ 3 వచ్చే పాసిబుల్ ఎక్కడ ఉందో చూడండి. 8 + 2 10, 10 అంటే 1 అవుతుంది దీని యొక్క డిజిటల్ సమ్. 8 + 4 12, దీని యొక్క డిజిటల్ సమ్ 3. 8 + 6 14, దీని యొక్క డిజిటల్ సమ్ 5.
7 + 4 11 దీని యొక్క డిజిటల్ సమ్ 2. మనకి ఆప్షన్లో ఉన్న ఆన్సర్ 84 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. సో ఈ విధంగా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి, గుర్తుంచుకోవాల్సింది. సో డిజిటల్ సమ్లో నెగిటివ్ వాల్యూ వచ్చినప్పుడు 9 నుంచి తీసేస్తాం. అదే డివిజన్లో డిజిటల్ సమ్ చేసేటప్పుడు డినామినేటర్లో 8 వస్తే 8తో మల్టిప్లై చేస్తాం, అండ్ 2 వస్తే 5తో మల్టిప్లై చేస్తాం, 5 వస్తే 2తో మల్టిప్లై చేస్తాం, 4 వస్తే 7తో, 7 వస్తే 4తో మల్టిప్లై చేసి వేయాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ 3 కానీ 6 కానీ 9 కానీ వచ్చినప్పుడు డినామినేటర్లో ఆ నెంబర్లని ప్రాసెస్ త్రూ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ప్రాబ్లమ్ని చూద్దాం. 4 + 5 9, 3 + 6 9. సో దీని యొక్క డిజిటల్ సమ్ 9 అని రాసుకుంటాం. అన్ని క్యాన్సిల్ అయితే 0 కానీ 9 కదా, సో 9 రాసుకుంటాం. 9 ఇక్కడ చూడండి 5 + 4 ఎంత అవుతుందండి? 9 అవుతుంది. 9 క్యాన్సిల్ చేయకూడదు. ఎందుకు? 9 క్యాన్సిల్ చేసి 1 వచ్చే డిజిటల్ సమ్ కాదు. సో ఇక డినామినేటర్ని మాత్రమే చెక్ చేసుకోవాలి. 9 వచ్చింది కాబట్టి మనకు పాసిబిలిటీ లేదు, కాబట్టి దీన్ని ఖచ్చితంగా మనం మల్టిప్లై చేసి ఆన్సర్ వేయాల్సి, అంటే డివిజన్ చేసి ఆన్సర్ వేయాలి. సో 1 ప్లేస్లో 4 ఉంది కాబట్టి 6 రావాలి. దీన్ని 4 4s అనేది చేస్తాం కాబట్టి ఇది 600 3000కి దగ్గరగా ఉంది కాబట్టి ఖచ్చితంగా 64 అనేది అప్రాక్సిమేట్గా మనం వేయొచ్చు. సో కరెక్ట్ ఆన్సర్ 64 రావడం జరుగుతుందండి. సో ఈ 3 విధాలుగా ఉంటుందండి. సో డినామినేటర్లను చేంజ్ చేసుకోవడం, లేని వాటిని ఏ విధంగా ఉంటుందనేది చూసుకోవాలి. ఇది డివిజన్కి సంబంధించి. నెక్స్ట్ అండి, డెసిమల్స్ వచ్చినప్పుడు ఎలా చేస్తాం, స్క్వేర్స్ అండ్ క్యూబ్లో వచ్చినప్పుడు డిజిటల్ సమ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దామండి. సో మనకి డెసిమల్స్ వచ్చినప్పుడు కూడా డెసిమల్ లేదు అనుకునే ప్రాబ్లమ్ని చేయాల్సి ఉంటుందండి. సో డెసిమల్ ఉన్నా లేకపోయినా పెద్ద ప్రాబ్లం ఏమీ ఉండదు డిజిటల్ సమ్ సంబంధించి. సో పాయింట్ లేకుండా చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. 3 + 4 7, 7 + 2 9 అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో మనకు మిగిలేది ఇందులో డిజిటల్ సమ్ 1. ఇక్కడ చూడండి 6 + 5 11, 11 + 7 18. సో ఇది కూడా డిజిటల్ సమ్లో క్యాన్సిల్, మిగిలేది 8. సో ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ మైనస్, ఇక్కడ 9 క్యాన్సిల్, 1 + 2 3 అనేది మిగిలింది. సో దీని యొక్క డిజిటల్ సమ్లను ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీని డిజిటల్ సమ్ 1, దీని యొక్క డిజిటల్ సమ్ 8, దీని యొక్క డిజిటల్ సమ్ 3 రావడం జరిగింది. సో ఇప్పుడు 1 ప్లస్ ఉంది కాబట్టి ఈ రెండు యాడ్ చేస్తాం 9, 9 - 3 6 అనేది డిజిటల్ సమ్ వచ్చే విధంగా ఉండే ఆన్సరే మన ఆన్సర్ అవుతుందండి. సో మరి 6 వచ్చేది ఎక్కడ ఉందో చూద్దాం. ఈ 6 + 1 + 2 9 అవుతుంది. సో దీని యొక్క డిజిటల్ సమ్ 1. ఇక్కడ డిజిటల్ సమ్ 6 + 0 + 0 + 0. సో దీని యొక్క డిజిటల్ సమ్ 6. ఇక్కడ దీని యొక్క డిజిటల్ సమ్ చూద్దామండి. 5 + 8 13, 13 + 3 16, 1 + 6 7. దీని యొక్క డిజిటల్ సమ్ 7. ఇక్కడ 6 2 1. సో ఇవి 9 అయిపోతున్నాయి, క్యాన్సల్. సో దీని యొక్క డిజిటల్ సమ్ 9 or 0 అని చెప్తాం. సో మనకి క్వశ్చన్ యొక్క డిజిటల్ సమ్ 6, మరి ఆన్సర్ యొక్క డిజిటల్ సమ్ కూడా 6 ఉన్న ఒకే ఒక ఆప్షన్ బి అండి. సో డెసిమల్స్లో ఉన్నా కూడా పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు. సో నెక్స్ట్ ఇక్కడ చూద్దామండి. సో దీని యొక్క డిజిటల్ సమ్ చూడండి. 4 + 1 5 + 2 7 అనేది దీని యొక్క డిజిటల్ సమ్. ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి ఇంటూ చేస్తున్నాను. దీని యొక్క డిజిటల్ సమ్ 5 అండ్ ప్లస్ దీని యొక్క డిజిటల్ సమ్ చూడండి 1 + 2 3, 3 + 5 ఎంత అవుతుంది? 8 అనేది అవుతుంది. మరి దీని డిజిటల్ సమ్ చూడండి, ఇక్కడ ఇంటూ ఉంది కాబట్టి 7 5s are 35 అంటాం. సో ఇక్కడ చేస్తున్నానండి నేను 7 5s are 35. అంటే దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత అండి? 8. ఇక్కడ +8 అక్కడే ఉంది. సో 8 + 8 16 అవుతుంది. 1 + 6 7 అనేది డిజిటల్ సమ్ రావాలి. సో ఒకసారి చూడండి, ఇంటూ చేశాను, మళ్ళీ దాన్ని డిజిటల్ సమ్ చేశాను, మిగిలిన వాటికి ప్లస్ చేశాను, మిగిలిన డిజిటల్ సమ్ని కూడా డిజిటల్ సమ్ చేయడం జరిగింది. 7 వచ్చే డిజిటల్ సమ్ ఎక్కడుంటే అదే ఆన్సర్ అయిపోతుంది. ఒకసారి చూడండి 7 ఎక్కడ వస్తుందో. 8 + 2 10, 10 + 5 15, 1 5 ఎంత అవుతుందండి? 6 రావడం జరిగింది. సో ఈ ఆన్సర్ అయితే కాదు. నెక్స్ట్ 8 + 3 11, 11 + 5 16, మరి 1 + 6 7. సో డిజిటల్ సమ్లో 7 వచ్చిన ఆప్షన్ దొరికేసింది మనకు. నెక్స్ట్ కూడా చూద్దాం. 7 + 3 10 15. సో దీని యొక్క డిజిటల్ సమ్ 6 అవుతుంది. నెక్స్ట్ 9 క్యాన్సిల్ కదా, 1 + 5 6. సో మనకి క్వశ్చన్ యొక్క డిజిటల్ సమ్ 7, మరియు ఆప్షన్స్లో ఉన్న డిజిటల్ సమ్ ఆప్షన్ బిలో ఉందండి, డిజిటల్ సమ్ 7 అనేది. సో ఈ ప్రాబ్లం అంతా చేసి కన్ఫ్యూజ్ అయ్యే కన్నా జస్ట్ డిజిటల్ సమ్లో వెళ్తే చాలా ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్
స్క్వేర్ రూట్ అండ్ క్యూబ్ రూట్లో వచ్చినప్పుడు ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. సో 114 స్క్వేర్ రూట్ అంటే మనకు 114 ఇంటూ 114 అని రాస్తాం. సో 4 4 16. సో వన్స్ ప్లేస్లో అన్నీ కూడా 6లే ఉన్నాయి. సో మరి దాన్ని క్యాలిక్యులేషన్ చేసి చేయాలంటే టైం పడుతుంది. మరి డిజిటల్ సమ్ వేలో ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. 1 + 1 2 2 + 4 6. సో 6 స్క్వేర్ ఉంది కాబట్టి మనం కూడా స్క్వేరే చేయాలండి. 6 స్క్వేర్ ఎంత అండి? 36 అవుతుంది. సో 36 అంటే 3 + 6 9. సో డిజిటల్ సమ్ 9 వచ్చేది ఎక్కడ ఉందో తెలుసుకుంటే సరిపోతుంది. సో ఈ 9 క్యాన్సల్, 6 2 1. సో ఇది 9 అయిపోతుంది. సో దీని యొక్క డిజిటల్ సమ్ 9 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 3 6 3 9 క్యాన్సల్. సో 1 మిగిలింది కాబట్టి దీని యొక్క డిజిటల్ సమ్ 1. నెక్స్ట్ డిజిటల్ సమ్ చూద్దాం. 9 6 2 1 ఇది కూడా 9 అయిపోతుంది. సో దీని యొక్క డిజిటల్ సమ్ రిమైనింగ్ 8 మిగిలింది కాబట్టి 8. ఇక్కడ డిజిటల్ సమ్ చూద్దామండి. 3 6 9 అయిపోతుంది. మిగిలిన నెంబర్స్ 1 1 1. సో దీని యొక్క డిజిటల్ సమ్ 3 అవుతుంది. సో మనకు డిజిటల్ సమ్ నుంచి వచ్చే ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏలో ఉంది. 9కి 9 రావాలి. సో 114 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 12,996 అనే ఆన్సర్ అవుతుంది. ఇది డిజిటల్ సమ్ వేలో చేసే పద్ధతి. ఇక్కడ క్యూబ్ రూట్కి కూడా చూద్దామండి. 4 5 ఎంత అవుతుందండి? 9. సో 9 యొక్క క్యూబ్ రాయాలి. 9 యొక్క క్యూబ్ రాస్తాం. 9 యొక్క క్యూబ్ ఎంత అవుతుందండి? 9 9 81. 81 ఇంటూ 9 అంటే ఇక్కడ కూడా మనం ఫాలో కావాలి. ఏంటి? 9 9 9. సో ఒక 9తో ఏ నెంబర్ని మల్టిప్లై చేసినా దాని యొక్క డిజిటల్ సమ్ ఎంత రావాలని చెప్పానండి? 9 వస్తుంది. సో ఏ నెంబర్తో మల్టిప్లై చేసినా 9ని దాని యొక్క డిజిటల్ సమ్ 9 వస్తుంది. ఆ రూల్ ఫాలో అయితే ఇక్కడ దాని డిజిటల్ సమ్ ఎక్కడుందో తెలిసిపోతుంది. ఈ 9 క్యాన్సిల్ అయిపోతుంది. 2 2 5. సో 2 2 4 + 5 9 క్యాన్సిల్ అయింది. మిగిలింది 1. సో ఆప్షన్ ఏ యొక్క డిజిటల్ సమ్ 1. నెక్స్ట్ ఇక్కడ 9 క్యాన్సల్, 5 + 2 7 1 9. సో ఇవన్నీ 9 అయిపోతే దీని యొక్క డిజిటల్ సమ్ 9 రావడం జరిగింది. సో ఇది క్యాన్సల్, 2 2 5 ఇది కూడా క్యాన్సల్, 9 అవుతుంది. దీని యొక్క డిజిటల్ సమ్ 1. సో ఇది కూడా అండి 5 9 క్యాన్సల్ అండ్ 1 2 5 ఎంత అవుతుందండి? 8. దీని యొక్క డిజిటల్ సమ్ 8. సో మనకు కావాల్సిన డిజిటల్ సమ్, క్వశ్చన్ యొక్క డిజిటల్ సమ్ 9. ఆప్షన్స్లో ఉన్న ఒకే ఒక డిజిటల్ సమ్ 9 ఉన్నది ఆప్షన్ బిలో ఉండడం జరిగింది. సో మనం ఈ విధంగా క్యాలిక్యులేషన్ చేయకుండానే జస్ట్ డిజిటల్ సమ్ మెథడ్ను ఉపయోగించి ఈ విధంగా చేసుకోవచ్చు. ఓకే అండి, ఈ వీడియోకు సంబంధించి పర్సంటేజెస్ పైన లాస్ట్ మోడల్ అండి ఇది. సో దీనికంటే ముందుగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తవారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ మాత్రం అందరికీ, మీ మిత్రులందరికీ తెలియజేయండి. ఎందుకంటే ఈ వీడియో వల్ల చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. క్యాలిక్యులేషన్స్ అనేవి చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి. సో మీ అందరికీ తెలిసిందే. సో మనకు రైల్వేకి సంబంధించి కూడా మన కంటెంట్ ఎలా ఉంటుందో మీకు తెలిసిందే. సో నాకు టైం లేక చేయలేకపోయినాను, కానీ ఇక్కడ నుండి రెగ్యులర్గా డే బై డే అయినా వీడియో ఇవ్వడానికి ట్రై చేస్తానండి మ్యాక్సిమంగా. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. దాంతోపాటు కొత్తవారు సబ్స్క్రైబ్ చేయండి, హైప్ ఇవ్వండి, కామెంట్ మాత్రం తెలియజేయండి. క్లాస్ ఎలా ఉంది, ఇంకా ఏ టాపిక్ చెప్తే బాగుంటుంది. అదేవిధంగా మ్యాథ్స్ బేసిక్స్ సంబంధించి గణితానికి తొలిమెట్టు సిరీస్లో కూడా ఎలాంటి బేసిక్స్ చేస్తే బాగుంటుందో మీరు నాకు సజెస్ట్ చేయండి. ఆ వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. సో లాస్ట్ మోడల్లోకి వెళ్దామండి, చూద్దాం ఒకసారి. సో 15% ఆఫ్ 280 + 24% ఆఫ్ 350 అనేది ఇచ్చాడు. సో ఇక్కడ పర్సంటేజ్లో ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్ని చేయడం చాలా టైం టేకింగ్ అండి. సో దీన్ని చేసి ఆప్షన్స్ పెట్టేసరికి టైం అయిపోతూ ఉంటుంది. సో మనం దాన్ని ఎలా చేస్తామంటే, ఫస్ట్ పర్సంటేజ్ అంటే ఏమిటి? మరి పర్సంటేజ్ అంటే 15% అంటే ఎలా రాస్తామండి? దాన్ని 15/100 కదా. సో 15/100. మరి దీని డిజిటల్ సమ్ చూడండి, 100 అంటే దీని యొక్క డిజిటల్ సమ్ 1 అనేది వచ్చింది. అంటే 1 వచ్చినప్పుడు న్యూమరేటర్లో ఎంత డిజిటల్ సమ్ ఉంటుందో అదే తీసుకుంటాం కదా మనం. సో మనం ఇంతకుముందు చేసాం, డివిజన్లో 1 వచ్చేలాగా చేయాలి. సో మరి పర్సంటేజ్ అంటే దాని యొక్క డిజిటల్ సమ్ 1 కదా. సో పర్సంటేజ్ ఉన్నా లేకపోయినా మనకి సంబంధం లేదు. సో పర్సంటేజ్తో పని లేదు మనకి. సో మిగిలిన వాటిని చేసుకుంటూ వెళ్తే సరిపోతుంది. సో అదే కాన్సెప్ట్ని ఇక్కడ అప్లై చేస్తే 15. సో దీని యొక్క డిజిటల్ సమ్ ఎంత అండి? 6 అవుతుంది. సో హాఫ్ అనేది తీసుకోకూడదు, పర్సంటేజ్ని తీసుకోకూడదు. సో హాఫ్ అంటే ఇంటూ కదా మీనింగ్. సో హాఫ్ అంటే ఇంటూ 2 + 8 10. మరి 10 యొక్క డిజిటల్ సమ్ ఎంత అండి? 1. సో 6 ఇది 1 అయిపోయింది. 6 1s 6. సో ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్న భాగం యొక్క డిజిటల్ సమ్ 6 రావడం జరిగింది. సో మిడిల్లో ప్లస్ ఉంది, ప్లస్ అలాగే ఉంచుదాం. నెక్స్ట్
2 + 4 ఎంత అవుతుందండి 6. ఇక్కడ పర్సంటేజ్ నెగ్లెక్ట్ చేస్తాం, హాఫ్ అంటే ఇంటూ, అండ్ 3 + 5 + 0 8 అవుతుంది. సో 6 8 ఎంతండి 48. సో దీని యొక్క డిజిటల్ సమ్ 12 మరియు దీని యొక్క డిజిటల్ సమ్ 3 రావడం జరుగుతుంది. అంటే ఓవరాల్గా ఈ రైట్ సైడ్ యొక్క డిజిటల్ సమ్ ఎంత వచ్చిందండి మనకి 3 వచ్చింది. సో లెఫ్ట్ సైడ్ యొక్క డిజిటల్ సమ్ 6 రావడం జరిగింది, రైట్ సైడ్ యొక్క డిజిటల్ సమ్ 3 రావడం జరిగింది. 6 + 3 ఎంత అండి 9. అంటే క్వశ్చన్ యొక్క డిజిటల్ సమ్ 9 వచ్చింది. మరి మనకు ఆప్షన్స్లో 9 ఎక్కడ ఉందో అదే ఆన్సర్ అవుతుంది. సో 1 + 2 + 4 ఎంత అవుతుందండి 7. సో దీని యొక్క డిజిటల్ సమ్ 7. 1 + 2 + 5 దీని యొక్క డిజిటల్ సమ్ 8. 1 + 2 + 6 దీని యొక్క డిజిటల్ సమ్ 9 రావడం జరిగింది. 2 + 7 9 అయిపోతుంది, దీని యొక్క డిజిటల్ సమ్ 1 వస్తుంది. సో మనం దీన్ని వితిన్ సెకండ్స్లో ఎలా మైండ్ క్యాలిక్యులేషన్ చేయొచ్చు. మీకు చెప్పాను కాబట్టి టైం పట్టింది, అదే మీరు ఓన్గా చేస్తే వితిన్ సెకండ్లో చేయొచ్చు. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అని. సో ఇదే విధంగా దీన్ని కూడా చేద్దామండి, ఏ విధంగా ఉంటుందో చూద్దాం. సో 7 3, సో దీని యొక్క డిజిటల్ సమ్ 10. సో దీని యొక్క డిజిటల్ సమ్ 1 రావడం జరుగుతుంది. 1 × 5 + 8 ఎంత అవుతుందండి 13. సో 13 అంటే 1 + 3 4. సో దీని యొక్క డిజిటల్ సమ్ 4. 1 × 4 4 అనేది లెఫ్ట్ సైడ్ యొక్క డిజిటల్ సమ్ 4 రావడం జరిగింది. మొత్తంగా 4 వచ్చింది. సో రైట్ సైడ్ యొక్క డిజిటల్ సమ్ చూద్దాం. 3 + 8 11. 1 + 1 2. సో 2 హాఫ్ అంటే ఇంటూ కదా, ఇంటూ 4 + 2 6. ఈ జీరోస్ ఉన్నాయి కాబట్టి 6గా రాసుకుంటాం. 2 + 6 12 అవుతుంది. సారీ 2 × 6 12 అవుతుంది. 1 + 2 3 అనే డిజిటల్ సమ్ రావడం జరిగింది. సో రైట్ సైడ్ యొక్క డిజిటల్ సమ్ 3 రావడం జరిగింది. లెఫ్ట్ సైడ్ 4, రైట్ సైడ్ 3. సో 4 + 3 ఎంత అవుతుందండి 7 రావడం జరిగింది. సో క్వశ్చన్ యొక్క డిజిటల్ సమ్ 7 వచ్చింది. సో మన ఆప్షన్స్లో 7 ఎక్కడ వస్తే అది కరెక్ట్ ఆన్సర్గా తీసుకుంటాం. సో 7 ఎక్కడ ఉందో చూడండి. 2 + 5 7. 7 + 3 10. 10 + 8 18. సో అన్ని క్యాన్సిల్ చేసుకొని 9గా రాసుకుంటాం డిజిటల్ సమ్ని. సో ఇక్కడ 6 3 బోత్ ఆర్ క్యాన్సిల్. 2 + 8 10. 10 అంటే డిజిటల్ సమ్ 1 రావడం జరుగుతుంది. 1 + 0 1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 2 7 బోత్ ఆర్ క్యాన్సిల్. 3 + 8 11 అవుతుంది. దీని యొక్క డిజిటల్ సమ్ 2 రావడం జరిగింది. నెక్స్ట్ చూడండి 2 + 5 10. 10 + 8 18 అవుతుంది. డిజిటల్ సమ్ 3 రావడం జరుగుతుంది. 10 13. సో ఇది 16 to 18. సో దీని యొక్క డిజిటల్ సమ్ 3 రావడం జరిగిందండి. సో సారీ అండి, ఇక్కడ మైనస్ ఉంది, నేను ప్లస్గా తీసుకున్నాను. సో దీని యొక్క డిజిటల్ సమ్ 4 - 3. సో మనకి డిజిటల్ సమ్ ఎంత రావాలండి 1 రావాలి. 1 రావాలి. సో ఉన్న ఆప్షన్స్లో డిజిటల్ సమ్ 1 వచ్చిన ఆన్సర్ ఏంటండి ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ప్లస్ తీసుకోవడం జరిగిందండి, సారీ మైనస్. ఒకసారి చూడండి 4 - 3 1 డిజిటల్ సమ్. ఆప్షన్స్లో ఉన్న డిజిటల్ సమ్లో ఆప్షన్ అనేది బిగా రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి కొద్దిగా పెద్దగా ఉంది ప్రాబ్లం. 88% ఆఫ్ 370 ప్లస్ 24% ఆఫ్ 210 మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 118 అయితే x వాల్యూ ఎంత అని మనల్ని అడుగుతున్నాడండి. సో దీని యొక్క డిజిటల్ సమ్ ఎలా చేస్తామండి 88 16. 16 అంటే 1 + 6 7 అవుతుంది. ఇంటూ 3 + 7 10. 10 అంటే 1 + 0 1 అవుతుంది. సో 7 × 1 ఎంత అండి డిజిటల్ సమ్ 7 రావడం జరిగింది. సో లెఫ్ట్ సైడ్లో మొత్తం 7. సో మిడిల్లో ఉన్నది చూద్దాం. 24 అంటే 6 అవుతుంది. ఇంటూ 2 + 1 3. 6 3 ఎంత అండి 18 అంటే ఇది 9 రావడం జరిగింది. సో 9 7 + 9 ఇక్కడ మైనస్ x ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ 1 8 క్యాన్సల్. డిజిటల్ సమ్ ఎంత అవుతుందండి 1 అవుతుంది. సో 7 + 9 ఎంత అవుతుందండి 16. దాని యొక్క డిజిటల్ సమ్ ఎంత అండి 7 రావడం జరుగుతుంది. సో లేదు అంటే 9ని 0గా కన్సిడర్ చేస్తాం కదా, దాన్ని తీసుకోకపోయినా పర్లేదు. అంటే ఇక్కడ మనకి ఏం మిగిలిందండి 7 - x ఈజ్ ఈక్వల్ టు 1గా మిగలడం జరిగింది. మరి ఈ ఎక్స్ని అక్కడ పంపిస్తే +x అవుతుంది, 1 ఇక్కడ వస్తే -1 అవుతుంది. సో 7 - 1 ఈజ్ ఈక్వల్ టు x ఈజ్ ఈక్వల్ టు 6. అంటే డిజిటల్ సమ్ అనేది 6 రావాలి. మన ఆప్షన్స్లో డిజిటల్ సమ్ 6 వస్తే అది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. సో 6 ఎక్కడ ఉందో చూడండి. 2 + 4 6. 6 + 8 14. 1 4 5 అవుతుంది. సో దీని యొక్క డిజిటల్ సమ్ 5. ఇక్కడ 7 + 6 13. సో దీని యొక్క డిజిటల్ సమ్ 4 రావడం జరుగుతుంది. అదేవిధంగా 2 + 5 7 + 8 15. సో దీని యొక్క డిజిటల్ సమ్ 6 రావడం జరిగింది. నెక్స్ట్ 2 + 6 8. 8 + 8 16. సో 1 + 6
7. సో దీని యొక్క డిజిటల్ సమ్ 7. సో మనకి ఆప్షన్స్లో 5, 4, 6, 7 రావడం జరిగింది. సో మన డిజిటల్ సమ్ ప్రకారం ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇది క్యాలిక్యులేషన్ చేస్తే చాలా పెద్ద ప్రాసెస్ అండి. సో మనం వితౌట్ క్యాలిక్యులేషన్ జస్ట్ ఏంటి డిజిటల్ సమ్ మెథడ్లో ఆప్షన్స్ త్రూ ఎలా చేయాలో తెలుసుకున్నామండి. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను అండి. ఖచ్చితంగా లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.